ఏం మందల పెద్ద ఎక్స్ట్రాస్ కి స్వాగతం సుస్వాగతం. మాది మీకు వెల్కమ్ చెప్తుంది. వాట్ ఐ యాక్చువల్లీ ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ పెద్ది. ఇట్ వాజ్ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అన్నిట్లో పాస్ అయ్యి ఏ పనికి మాలినోడైనా సాంస్క్రిట్ లో ఫెయిల్ అవుతాడా? ఎలా ఉంటది అలా ఉంటే. పెద్ది వాజ్ జస్ట్ లైక్ దట్. మంచి క్యాస్ట్, సూపర్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇన్నున్నా కూడా బుచ్చి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ దాన్ని దొబ్బేసింది. తనని తానే దెబ్బేసుకున్నాడు. విచ్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ సెల్ఫ్ లవ్. ఇప్పుడు స్టార్టింగ్ లో మంచి క్యాస్ట్ అన్నప్పుడు కొలపిచ్చి అనుకోబాకండి. అండ్ ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ ఊరికి ట్రైన్ తీసుకురావడం కాదు, అచ్చమ్మ ఫోటోలు వాడు చూసాడా లేదా అనేది. లేకుంటే ఎలాంటి సీన్లు బుచ్చు మామ నువ్వు పెట్టే సినిమాలో? బొమ్మని ఇరానీతో స్టార్ట్ అయిన కామెడీ సీను క్యాండీ క్రష్ కదా. పెద్దిని ఒంటి కన్ను రాక్షసులాగా ఒంటి కాలు రన్నర్ ని చేసింది. ఏం అనుకోకరా అంటే ఒక డౌట్ బుచ్చు బాబాయ్, కాళ్ళు లేనప్పుడు చేతులు యూజ్ చేసి గెలిచే గేమ్స్ చాలా ఉన్నాయి. ఒలింపిక్స్ లో చాలా గేమ్స్ ఉన్నాయి అట్లాంటి, లైక్ షూటింగ్, ఆర్చరీ, క్యారమ్ బోర్డు, చెస్ ఆర్ సంథింగ్. అయి పెట్టచ్చు కదా. కాలు బీగేసి రన్నింగ్ ఎందుకు పెట్టావు? ఓ గాట్ ఇట్. కాలు పోతే ఏం కాదులే, ఫింగర్స్ పోతే ఫింగరింగ్. ఓకే ఓకే. అసలు బుచ్చి మామకి ఏదో ఒకటి కొయ్యిందే నిద్ర పట్టదంట. నిన్న రీల్స్ స్క్రోల్ చేస్తా ఉంటే ఒక వీడియో వచ్చింది. చిరంజీవి ఉప్పినా కదిని నేను చేయనా నువ్వు చేస్తావని అడిగాడంట ఆ హీరోని. నాకు తెలుసు ఆయన చేసుంటే బుచ్చి యాజ్ యూజువల్ గా స్టోరీ ప్రకారం అదే కోసుంటాడా లేకపోతే ఇంకేదన్నా కోస్తాడని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. బట్ నా డౌట్ ఏంటంటే, బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్, నాకు వచ్చిన డౌట్ అంతా హీరోయిన్ గా కృతి శెట్టి ఉంటుందా లేకపోతే ఏజ్ కి తగ్గట్టు సూర్య. ఇంకా పెద్ది గురించి మాట్లాడితే, బతికుండే వాడికి విగ్రహం ఎలా కట్టారు అసలు ఆ సినిమాలో విగ్రహానికి నిగ్రహం ఏమి ఉండదు. ఎప్పుడు ఏదో ఒక దాని మీద పడతా ఉంటాడు, ఆడదైనా ముసలిదైనా ఒకటే. అసలు ఆ విగ్రహం ఒంటి కాలు మీద ఎలా నిలబడింది? నాగార్జున సిమెంట్ తో కట్టారా? ఇప్పుడు మనోడి క్యారెక్టర్ లో చేంజెస్ ఉంటాయిరా చారి. ఒక్క మొక్కలో సోది లేకుండా పెద్ది గురించి చెప్పాలంటే, పర్వర్టెడ్ కామిస్ట్ విత్ మోటివేటెడ్ అథ్లెట్ వెయిటింగ్ విత్ హిస్ డీ టు గెట్ లేడ్ ఈవెన్ విత్ గ్రానీ బట్ వాంట్ అ ట్రైన్ ఫర్ హిస్ విలేజ్. ఇది సోది లేకుండా ఒక్క మొక్కలో మైదర్ రివ్యూ. లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి ఆపుకోలేకున్నాను, గబాన్ పెళ్లి చెయ్యి, ముసలిదైనా పర్లేదు, ఓల్డ్ ఉమెన్ యంగ్ బాయ్ అని చెప్పి వీడియోలు చేసుకుంటామని అంటాడు. అచ్చి అమ్మ రంగుని చూసి చికిరి అని పాట పాడేసి ఆవిడ్ని వర్ణిస్తాడు భయ్యా. సేమ్ థియేటర్ లో నా పొజిషన్. అబ్బా వాట్ డీటెయిలింగ్ బుచ్చి అని అనుకున్నా. తర్వాత ఓటీటీలో చూస్తే ఇంకో సీన్ ఏదో వచ్చింది. ఏం బ్రో, థియేటర్ లో ఉన్న సినిమాటిక్ లిబర్టీ ఓటీటీలో ఏమైంది? ఊరికి మంటే చూపిస్తా ఉంటారనే. మనోడు అసలు సినిమాలో ఈ పిల్ల నాకు పడదు, ముట్టేస్తాను తట్టేస్తాను అని విచిత్రమైన జెస్చర్స్ చేస్తా ఉంటాడు. ఇంకా వేడి తట్టుకోలేకపోయి ముద్దు పెడతాడంట. బీడీ గొబ్బు పాపం ఆవిడ. దొరికేశాక మనోడు చెప్పే సోది ఉంటది బాసు. ఆవిడ కవర్ డ్రైవ్లు క్రికెట్ లో కొట్టాలన్న డైలాగులలో కాదు. క్రికెట్ ఆడరా అంటే ఎట్టబడితే అట్ట బ్యాట్ వస్తా ఉంటావు, తిరిగి ముందు పెట్టేస్తుంది. ఏం చేస్తా పాపం. ఇప్పుడు ఇదే సినిమా బాలీవుడ్ లో అజయ్ దేవగన్ చేసుంటే హీరోయిన్ పరిస్థితి ఏంటో కిస్సు తర్వాత పాపం. అసలు మెయిన్ మ్యాటర్ సినిమాలో ఏది చూసైనా నేను క్షమిస్తా ఊకొని, బట్ ఆ 6 కొట్టడం ఏంట్రా 3 గ్రౌండ్లు దాటిచ్చి. సర్లే పవర్ హిట్టింగ్ అనుకుందాం, మాక్సిమం 150 మీటర్లు ఎంత అనుకున్నా. పిచ్ మధ్యలోకి వచ్చి ఎలా ఆడతావు అన్న. అసలు డాన్స్ స్టెప్పులు వేస్తాడు. లిటరల్లీ క్రికెట్ తప్ప గ్రౌండ్ లో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ కి బీడీ తాగడం కాదన్నా. ఇప్పుడు ఆ బీడీలో అలేక్యా చిట్టి పీకిల్స్ ఏమైనా వేసుకున్నావా? అంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. ఫాస్ట్ బౌలర్ వేస్తున్నా కానీ అర మ్యాట్లోకి వచ్చి బ్యాట్స్మెన్ కొడతాడా? ఏంటో ఇది అసలు. పాపం అంత దగ్గరకు వచ్చి ఆ ఫాస్ట్ బాల్ ఏదన్నా తగిలింది అనుకో, లాస్ట్ లో కాలుకి సర్జరీ చేయాల్సింది, ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించాల్సి వచ్చేది. అప్పుడు బుజ్జిబాబు ఏదో కాయ తీసేయాలని తలకాయ తీయేస్తాడేమో. లేకుంటే ఆంబ్రూస్ గడు పాపం నల్లగా ఉన్నాడని చెప్పి వెస్టిండీస్ పేసర్ని చేశారు. పేరు కూడా ఆంబ్రూసే ఓడిది. వాడిని ఏదో తినేసి చాక్లెట్ ర్యాపర్ ఇసిరేసినట్టు ఇసిరేస్తాడు రన్అట్ అవబోతుంటే. పాపం మధ్యలో వారానికి 1000 అని చెప్పి డాన్సులు వేస్తాడు. అదే నాగార్జున అన్నాడంటే 1000 అంటాడు. అసలు సినిమాలో హీరోయిన్ ఓవర్ యాక్షన్ ఉంటది సార్, కురమైని మించిపోయింది అసలు. ఈవిడికి తోడు ఆ చెమ్మకి చంద్ర. పెరుగన్నంలో ఎగ్ యొక్క అదే ఎల్లో ఉంటది కదా గుడ్డులో, దాన్ని కలిపి పిసికి తిన్నట్టుంది గలీజ్.
వయ్యండి అసలు హీరోయిన్ ని ఇలానే చూపించాలి అనే థాట్ ఎలా వచ్చింది? సినిమా అంతా ఎక్స్పోజింగ్ అంతే, మొత్తం అదే ఉంటది. నాకు గన్నెత్తారా ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఈవిడికి తోడు ఆ పెద్ద ఆయన కూడా ఎక్స్పోజింగ్ చేస్తా ఉంటాడు మధ్యలో. సినిమా మొత్తం అంతే. నౌ ఈ హోల్ సినిమాలో నీకు ఏదన్నా నచ్చిందే, అసలు నచ్చకుండా ఏమి లేదా అంటే, నాకు పెళ్లి చూపుల సీన్లు ఆ పిల్ల భలే నచ్చేసింది. ఎవరన్నా ఆవిడ ఐడిని కామెంట్ చేయండి. అసలు సినిమా మొత్తంలో బాగా యాక్టింగ్ చేసిన ఏకైక వ్యక్తి జగపతి బాబు, ఆయన చంపేశారు పాపం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇప్పుడు ఆయన సావు కారణం ఒకటే, ఎమ్మెల్యే పంచలో ఏముందో అనే క్యూరియాసిటీతో అది లాగేయడం. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దాని తర్వాత ట్రైన్ కింద పడబోయి కాపాడబోయే ముందు ఈడే చంపేస్తాడు దోసేసి. పీక్ డీటెయిలింగ్ బై బుచ్చిబాబు గారు. టు బీ హానెస్ట్ నాకు చాలా మండింది, చాలా మాట్లాడాలని ఉంది. బట్ నన్ను ఎక్కడ ఎవరు డిన్నర్ కి పిలిచి చంపేస్తారో అన్న నా భయం. అందుకే ముందే ఆపేస్తున్నా. నువ్వు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి, ఎలా కొట్టాలి నీకు తెలుసుగా, అలానే కొట్టి. బాయ్. ఇప్పుడు పోల్ చొక్కా చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? అదే అప్పుడు అందరితో గూగుల్ మీటింగ్ లో చెప్పాడుగా, పెద్ద బొక్కలో స్టోరీ చికిరి గిక్కిరి వేసుకొని చేస్తారని. రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో